ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే, మీతో సాక్షి సిద్ధంగా ఉంది. వెనకాల కనిపిస్తున్న ఈ అన్ఫినిష్డ్ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఇది 2018లో మొదలుపెట్టిన కార్యక్రమం. అంటే ఇది ఇక్కడ 6 కిలోమీటర్ల స్ట్రెచ్లో ఉండే ఈ ఫ్లైఓవర్ దాదాపు వరంగల్ హైవే ఆ ప్రాంతానికి వెళ్ళే వాళ్ళు, అలాగే యాదాద్రికి వెళ్ళే వాళ్ళకి మార్గం సుగమం చేస్తున్న ఆర్భాటంగా మొదలుపెట్టారు. కానీ 6 సంవత్సరాలైనా ఇది పూర్తి కాలేదు. పూర్తి కాకపోవడం వల్ల వచ్చిన సమస్యలు అన్ని కావు. ప్రజలతో నేరుగా మాట్లాడి తెలుసుకోబోతున్నాం. ప్రధానంగా ఇది మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం, అలాగే మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గాల పరిధిలో ఉండే ఈ ఫ్లైఓవర్ కథ ఏంటో తెలుసుకుందాం. వందల వేల కోట్ల నిర్మాణంతో మొదలైన ఈ ఫ్లైఓవర్ ఎందుకు ఆగిపోయింది, ఎప్పటికి పూర్తవుతుంది, రాబోయే రోజుల్లో ఇది పూర్తి కాకపోతే ఇంకా ఎన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయో చెప్పడం కష్టం. ఇవాళ ఇక్కడ స్థానికులతో మాట్లాడే ప్రయత్నం. ఫ్లైఓవర్ల నిర్మాణాలు ఆగిపోయినప్పుడు ఆ ప్రాంత వాసులకు వచ్చే కష్టాలే. మీతో సాక్షి ఇవాళ. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. మీతో సాక్షి సిద్ధంగా ఉంది. హైదరాబాద్ మహానగరం గురించి మాట్లాడుకున్నప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఓఎంఓ పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలు, పెద్ద పెద్ద బ్రిడ్జులు, ఇది అమెరికానా, ప్యారిస్సా, హైదరాబాదా అని తలపించే దృశ్యాలు ఒకవైపు ఉంటే, మరొక వైపు మౌలిక పనులు ఇంకా పూర్తి కాకుండా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పరిస్థితులు ఉంటే మనం ఏమంటాం. ఇంకా ఇది మన హైదరాబాద్ ముఖ చిత్రం. ఇవాళ ప్రస్తుతం మనం ఉప్పల్ నారిపల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. ఫ్లైఓవర్లు మొదలు పెట్టేస్తారు, ఏళ్ల తరబడి కొనసాగి కంప్లీట్ చేయక పనులు, రోడ్ల మీద ట్రాఫిక్ జామ్లు మొదలుకొని డస్ట్ పొల్యూషను, యాక్సిడెంట్లు, మరణాలు ఒకటి కాదు. ఇక్కడ ఇక్కట్లేమిటో సాక్షాత్తు ప్రజల నోటు తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు ప్రణయ్ అండి. దాదాపు 6 సంవత్సరాలు, 6 కిలోమీటర్లు, 600 కోట్లతోని ఒక కాన్సెప్ట్గా స్టార్ట్ అయినటువంటి ఫ్లైఓవర్ 6 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు దాదాపు ఒక 35 to 45% కూడా పూర్తిగా కంప్లీట్ చేసిన దాఖలాలు లేవు. కొన్ని సందర్భాలలో కొన్ని రాజకీయ పార్టీలు అయితేనేమి, సాధారణంగా కేంద్ర ప్రభుత్వం అయినా కానీ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలైనా కానీ, ఏవైతే కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి కాంట్రాక్ట్ సంస్థలు కూడా ఫ్లైఓవర్ని మేము త్వరగానే పూర్తి చేస్తున్నామంటున్నారు, కానీ దానికి ఒక లిమిటెడ్ టైం అనేది చెప్తలేరు. మార్నింగ్ అవర్స్లో టువర్డ్స్ గట్కేసరి అనేక ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. వెళ్తున్న క్రమంలో బస్సుల నుండి పడిపోవడం. ఎందుకు బస్సుల నుంచి పడిపోతున్నారంటే ఆ రోడ్లు విధ్వంసం కావడం వల్ల, ఆ వాగుల మీద గతుకుల మీద బస్సులు ప్రయాణించినప్పుడు అది ఇట్లా అయ్యి పడిపోతున్నారు, అందులో నుంచి పడి చనిపోతున్నారు. దాదాపు ఇప్పటి వరకు ఒక 35 మంది, ఈ 6 సంవత్సరాల కాలంలో 35 మంది చనిపోయినారు. అందులో ప్రధానంగా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్సే చనిపోవడం జరిగింది. చాలా విచారకరం, చాలా దురదృష్టం అండి. సార్, మీకు కూడా యాక్సిడెంట్ అయిందని విన్నాం. అవునండి, నా పేరు నారగోని ప్రవీణ్ కుమార్. ఈ యొక్క బ్రిడ్జి కానీ, ఈ రోడ్డు కానీ ఈ ప్రాంతపు రాజకీయ నాయకుల అసమర్థతకు ప్రతీక లాంటిది. కనీసం ఈ రోడ్లో ఒక గంప సిమెంట్ కానీ లేకపోతే డాంబర్ కానీ పోసే గతి లేదండి. చాలా దారుణమైనటువంటి స్థితిలో ఈ రోడ్డు ఉన్నది. రోజు ఒక యాక్సిడెంట్ అవుతుంది, రెగ్యులర్గా మరణాలు ఈ రోడ్డు మీద జరుగుతున్నాయి. నేను కూడా ఒక బాధితున్నే. సామాన్య ప్రజలు మాత్రం 2 గంటలు ఇక్కడ ట్రాఫిక్లో ఇరుక్కొని అనేక ఇబ్బందులు, వర్షానికి తడవాలి, ఎండకు ఎండాలి, అనేక సమస్యలు ఇక్కడ ఉన్నాయండి. మేడం 7 గంటల నుండి స్టార్ట్ అవుతుంది మేడం. స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది, అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎట్లా ఇబ్బంది అవుతుంది చెప్పండి. ఇప్పుడు యూటర్న్ల దగ్గర ఎక్కడ బ్రేకింగ్ సిస్టమ్ లేదు, ఎక్కడ వెహికల్స్ ఆగట్లేదు. దానివల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. నాకు కూడా ఒక యాక్సిడెంట్ మిస్ అయింది ఇక్కడ డిపో దగ్గర కావచ్చు, చెనగచెర్ల ఎక్స్ రోడ్ దగ్గర కావచ్చు. యాక్సిడెంట్ ఎట్లా అయింది, మీరు ఆపారా లేకపోతే? లేదు మేడం, మేము స్లో అయ్యాము. వెహికల్స్ రన్నింగ్ ఉంటున్నవి, ఆపే సిస్టమ్ లేదు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి స్కూల్ పిల్లలకు లేట్గా తీసుకెళ్ళడము, ఆ హడావిడిలో తొందరగా వెళ్ళడము, బైక్లు స్కిడ్ కావడము, ఈ రోడ్డు వ్యవస్థ మొత్తం గుంతలతో ఉండి, ఇదంతా ఫ్లైఓవరే కారణం. దీనికి కారణం అంటే ఫ్లైఓవర్ చేస్తున్నప్పుడు మళ్ళీ రిపేర్ కూడా చేయాలి కదా మేడం, చేయకుండా వదిలేయడము అట్లా జరుగుతుంది మేడం. గత 20 years నుంచి ఇక్కడ డిపోలో ఉంటున్నాను నేను. ఈ ఫ్లైఓవర్ మొదలైపోయి చాలా ఇబ్బంది గురవుతున్నాం మేడం. మేమైతే లోకల్గా ఏ చిన్న రోడ్డు మీదనే ఫంక్షన్ హాల్స్ ఉంటాయి, రోడ్డు మీదనే హోటల్స్ ఉంటాయి. ఈ ఫ్లైఓవర్ చేయడం వల్ల రోడ్ కటింగ్ అనేది క్లియర్ ప్రాపర్గా చేయకుండా గుంతలైన వాటిని కూడా ఫిలప్ ఫ్లెక్సిబుల్ చేయకపోవడానికి చాలా ట్రాఫిక్ అయిపోతుంది. స్కూల్ పిల్లలు కానీ ముసలి వాళ్ళని రోడ్డు క్రాస్ చేయాలంటే ఒక ఎగ్జిట్లు అనేది కరెక్ట్ లేవు మేడం, ఎగ్జిట్ బోర్డు. దీనివల్ల చాలా సఫర్ అవుతున్నాం. ఎవరు చెప్పాలి? మేము ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు రావాలి, రోడ్ల మీదకి వచ్చి దాని గురించి డిస్కస్ చేయాలి. అసలు వాళ్ళకేం కష్టాలు ఉండవు కదా, రోడ్ల మీద ఉండదు మేడం. అదే వచ్చింది, వాళ్ళు ఏసీ కార్ల కోసం వెళ్ళిపోతారు. సామాన్యులు మేము పొద్దున్న అయితే రోడ్ల మీద తిరగటం, దంద చేసుకుంటుంటాడు, పూలం కొంటాడు. రోడ్ల మీద ప్రతి ఒక్కరు చిన్న చిన్న లేబర్ పనులు చేసుకుని మస్తు మంది ఉంటారు మేడం. రోడ్డు క్రాస్ చేస్తే మనకి ఆటోమేటిక్ అయితే ఎవరు పట్టించుకుంటాడు?
ముంజిరేటు కొట్టాలి తీసుకుని వాళ్ళ పడేయాలి. ఆడ కూడా ఎవరు చక్కగా చూడడు. చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఈ నుంచి ఉప్పల్ నుంచి గట్కేసర్ వరకు మ్యాక్సిమం నారపల్లి వరకు ఇవాళ నారపల్లి వరకు మేము చెప్తున్నాం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఇక్కడ వరకు సమస్య. రేపు పొద్దున ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే నారపల్లి నుంచి గట్కేసర్ వరకు కూడా సమస్య. ముందే ఏదైనా ప్రాపర్ ఏజ్లో ముందే ప్రణాళికలు చేసుకోవాలి, రోడ్ కటింగ్ చేసుకొని తర్వాత పనులు ప్రారంభించుకోవాలి మేడం. సార్ డిప్యూటీ మేయర్ గారు మీరు చెప్పండి. ఉప్పల్ నుంచి నారపల్లి ఎమ్నాడ్ క్యాడర్ ఇవాళ రాష్ట్రంలోనే 2వ పొజిషన్, అతి పొడవైన క్యాడర్ ఇది. అయినప్పటికీ ఆ రోజు 2018లో ఈ క్యాడర్ స్టార్ట్ అయితే ప్రజలందరూ కూడా ఇక్కడ రామంతాపూర్ కానీ, ఉప్పల్ కానీ, బోడుప్పల్ కానీ, పిజ్జాడ కానీ, అప్ టు వరంగల్ వరకు కూడా అందరూ చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే నిత్యం ట్రాఫిక్గా ఉండే ఈ హైవే ఈ క్యాడర్ వల్ల క్లియర్ అవుతుందని చెప్పి చాలా సంతోషపడ్డారు. కానీ నిత్యం గడుస్తూ ఉంటే కూడా 6 సంవత్సరాలు అయినా కూడా ఈ ఫ్లైఓవర్ కాకపోవడం అనేది చాలా చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఇవాళ సుమారుగా రామంతాపూర్ నుంచి వరంగల్కి వెళ్ళే వారు నిత్యం వేలాది వాహనాలు ఇక్కడ నుంచి వెళ్తే మామూలు టైంలో దుమ్ముదులతో ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఏదైతే వర్షాలు వస్తాయో బురదతో ఇబ్బంది పడుతున్నారు. చాలామంది ఇక్కడ చెప్పిన నిజమే, వాస్తవానికి కూడా చాలామంది ప్రాణాలు పోయినాయి, కాళ్ళు విరిగినాయి, చేలు విరిగినాయి, కొంతమంది నిరుసాలు అయ్యారు. ఎంతోమంది కూడా ఖచ్చితంగా ఈ 2 ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈ క్యాడర్ అయింది. సర్వీస్ రోడ్ ప్రారంభించారట సార్, చెప్పండి. మరి మాజీ మేయర్గా ఉన్నారు మీరు. ఇక్కడ ఈ సమస్యలు మళ్ళీ మరోసారి చెప్తున్నాం, ఇది కనిపించని సమస్యలు. రోజు ఇక్కడ పడుతున్న వాళ్ళకి తప్ప చూడంగానే వెంటనే ఏముంది రోడ్డు బాగానే ఉంది కదా, ఈ మాత్రం ఉండవా అనిపిస్తుంది. మీరేమంటారు చెప్పండి. ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ అవుతుందో మేడిపల్లి సిపిఆర్ వరకు ఎండ్ అవుతుంది, దాదాపు 6 కిలోమీటర్ల పైన. అయితే నిజంగా అప్పుడు చాలా సంతోషించినాం, మనకు కూడా ఫ్లైఓవర్ వస్తే చాలా బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఈ ఒక్క రోడ్డు, ఈ వరంగల్ హైవే మా పీర్జాద్ కూడా ప్రజలకు పెద్ద శాపంగా మారింది. యాక్చువల్ ఓన్లీ పీర్జాద్ కూడా కాదు, భువనగిరి కానీ, వరంగల్ కానీ, జనగాం కానీ, అటు మోత్కూరు ప్రజలకు కానీ, వీళ్ళందరికీ కూడా డైలీ నిత్యం మన యాదాద్రి టెంపుల్ కానీ వెళ్ళే ప్రజలు. సో దీంతో చాలా బాటిల్ లెక్క అయిపోయి జిహెచ్ఎంసీ రోడ్ వైండింగ్ చేసి అదే పెట్టింది. ఆశ్చర్యం అండి, అంత ఘనతతో యాదాద్రి ఆలయాన్ని కట్టిస్తున్నామని చెప్పి మరి వెళ్ళడానికి రోడ్డు మార్గం సరిగ్గా లేకపోతే ఎలాగా? యాక్చువల్గా మేము ఒకటి ఏం కోరుకుంటున్నామంటే ఈ ఫ్లైఓవర్ అది కాదు పోదు అంత మాకు తెలిసిగా కనీసము కింద రోడ్ అన్న వేయమని చెప్పి మొన్న మేము వేడుకున్నాం. అంతకుముందు రోడ్ వేస్తే ఎలా సెట్ అవుతుంది పరిస్థితి? కింద యాక్చువల్గా ప్రపోజల్ ఏంటంటే 6 లేన్ రోడ్ అన్న, ఇటు 3 రోడ్ అటు 3 సర్వీసెస్, ఎలక్ట్రిక్ లైన్స్ అని షిఫ్ట్ చేసినారు, మన వాటర్ లైన్లు వేసినారు, ఏదైతే డ్రైనేజ్ చేయాలనో అవి వేసినారు. ఓన్లీ ఒక రోడ్డు వేసి డెవలప్ చేస్తే మధ్యన డివైడర్ వదిలేసి మధ్యన మీడియా ఏదైతే ఉందో ఆ పిల్లర్ల దగ్గర అది వదిలేసి మిగతా రోడ్డు ఇటుపక్క అటుపక్క వేస్తే లోకల్ ఇష్యూస్ మ్యాక్సిమం ఈ దుకాణాలన్నీ ఎత్తేయాల్సి వస్తుంది చాలా చోట్ల. ఇది యాక్చువల్గా 200 ఫీట్ల మాస్ ప్లాన్ రోడ్డు 100 ఫీట్లకే డెవలప్ చేస్తున్నారు. 100 ఫీట్లకి ఏం పెద్ద వైడనింగ్ అవసరం లేదు. వర్షం పడగానే ఆ నీళ్లు రోడ్ల మీద జామ్ అయిపోతారా? పడ్డారండి ఇక్కడ వర్షపు నీళ్లలో బాగా రోడ్లు కొట్టుకుపోయి మీ వాహనం కూడా కొట్టుకుపోయే పరిస్థితులు ఎవరికైనా వచ్చాయి ఇక్కడ? ఈ వర్షపు నీళ్ళలో కూడా చాలా మంది బైక్లు స్కిడ్ అయ్యి కింద పడంగా కూడా నా కళ్ళతో చూశానండి అట్లా. ఎందుకంటే ఒకసారి నేను నా బైక్ మీద వస్తున్నప్పుడు కూడా నా కళ్ళ ఎదురుగానే ఒక ఫ్యామిలీ ఇట్లా బండి నడుపుతూ స్కిడ్ అయ్యి స్కూటీ నుంచి 3 పడ్డారండి. చాలా బాధ అనిపించింది. బైక్ ఆపి మరి లేపి వాళ్ళని ఫ్లైఓవర్ కింద ఆపాను నేను వాళ్ళని కొద్దిసేపు. ఏంటంటే ఈ ఫ్లైఓవర్ తొందరగా అయిందంటే పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి నా యొక్క కోరిక మేడం. ఇది చాలా బాధ్యత రాహిత్యం కదా, ఇది ఫ్లైఓవర్ కట్టేస్తున్నాం అని చెప్పి ఆర్భాటాలు చేసి ఆ తర్వాత పనులు మొదలు పెట్టేసి, ఎందుకంటే ఎంత ఇది లేకపోతే అదొక చందంగా ఉండేది, కానీ మొదలుపెట్టి ఆపేయడం అనేది చాలా దుర్భరంగా ఉంది. ఈ ఒక్క ఫ్లైఓవరే కాదు, చాలా చోట్ల. ఒకటే ప్రశ్న అడుగుతున్నాం, ఇవాళ మనకి అమెరికా నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా, ఉదాహరణకి ఒక అమెరికా అధ్యక్షుడు కూతురు వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి గర్వంగా చూపించుకోగలుగుతారా? ఎందుకంటే వాళ్ళు వచ్చారంటే మనం రోడ్లు అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళే మార్గం పెయింటింగ్ వేసేసి అన్నీ చేసాం గతంలో, కానీ ఈ ప్రాంతాన్ని తెచ్చి ఇది మా హైదరాబాద్ అని గర్వంగా చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాగలుగుతాం? చెప్పండి. చెప్పలేము మేడం ఈరోజు, ఎందుకంటే రోడ్లు మాత్రం చూస్తే చాలా దుర్భరంగా ఉన్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం. ఏంటంటే వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చినా కూడా వాళ్ళు కరెక్ట్గా క్లారిటీ చెప్పలేరు, ఎందుకంటే రోడ్ల పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఒక వర్షం వచ్చిందంటే మొత్తం ట్రాఫిక్ జామ్ మేడం, చాలా ట్రాఫిక్ జామ్. ఎందుకంటే ఇక్కడ మాత్రమే కాదు, చాలా చోట్ల ఉంది మేడం, చాలా చోట్ల ఉంది. ఇంకోటి ఏంటంటే నేను కోరుకునేది ఏంటంటే వీలైనంత తొందరగా ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ చేసిందంటే ప్రజలకు కొద్దిగా మేలు చేసిన వాళ్ళు అవుతారు గవర్నమెంట్. రైట్ అమ్మా, మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి? గోల్డెన్ రెసిడెన్స్ మేడం. ఈ ఫ్లైఓవర్ ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? ఫ్లైఓవర్ ఇప్పుడు 2 years అవ్వచ్చు. మీరు 2 years నుంచి చూస్తున్నారు, 6 ఏళ్ళ ఇది మొదలు పెట్టట్టున్నారు. సో మీకు ఏంటి ఇబ్బందులు ఇక్కడ? ఇబ్బందులు అంటే మొత్తం ఇది డౌన్ ఉంది మేడం, ఇదంతా హైట్, చిలకచర్ల నీరు, ఈ మేడిపల్లి నీరు మొత్తం వచ్చి డౌన్లోకి వచ్చి మా అపార్ట్మెంట్ ఇప్పుడు 4 years నుండి ఇదే ప్రాబ్లం అయిపోయి మునిగిపోవడమే. కాలువలు లేక మొత్తం మా అపార్ట్మెంట్లోకే వస్తున్నాయి అన్నమాట నీళ్ళు. ఇవన్నీ హైట్ ఉన్నాయి, పక్కన ఖాళీ ప్లేసులు ఉన్నాయి, వాళ్ళ కట్టక ఇప్పుడు మాకు ప్రాబ్లం వస్తుంది అనమాట. అదే ఫ్లైఓవర్ కడితే కొంత తీరుతుందా?
ఫ్లైఓవర్ కడితే తీరిపోదు, కింద వెళ్ళి మాకు మోరీలు రావాలి, కాలువలు ఫ్లైఓవర్ కట్టడంలో భాగంగా రోడ్లు మళ్ళీ దాన్ని క్రమబద్ధీకరించడం, వాటితో పాటు కాలువలు కూడా కాలువలు వస్తేనే ఏ డౌన్ ఉన్నాలని ఇప్పుడు హైట్ లేపుకోలేరు కదా, కొత్త కట్టే వాళ్ళు కట్టగలుగుతారు. మొత్తం ఆ డౌన్ అయ్యి మాకు ముంపుడు అయిపోతుంది. 3-4 డేస్ మేము కిందకే దిగలేకపోయినాం. వీళ్ళంతా ఎంత కష్టపడతారు, ఊక కమిషనర్ కానీ ఎవరైనా వచ్చినా ఏం చేయలేరు, వస్తూనే ఉన్నారు. వర్షం పడింది కూడా వచ్చిందా? వర్షం తక్కువ, బయట నీరు ఎక్కువ వస్తుంది మాకు. బయట నీరు మొత్తం డౌన్ ఉంది కదా, కాలువ ఇచ్చేస్తే మాకు అంత ప్రాబ్లం ఉండదు. అది ఆ ప్రాబ్లం మాకు ఉంది. టౌన్ ప్లానింగ్ లో వచ్చిన అనేక సమస్యల్లో ఇది కూడా ఒకటి. అంటే ఇక్కడ బహుశా ఫ్లైఓవర్ పూర్తి చేసి ఈ రోడ్లని కూడా సరి చేస్తే ఇక్కడ డ్రైనేజ్ వాటర్ ఈ లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లకుండా మార్గాలు వెతికే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం విషయం ఏంటంటే శ్రద్ధ లేదు. దీన్ని పూర్తి చేయాలి, ప్రజల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి తెలుసుకునే ఒక అంకిత భావం లేక వస్తున్న సమస్యలు ఇవి. మీతో సాక్షి కొనసాగుతోంది. ఉప్పల్ అలాగే మేడ్చల్ నియోజకవర్గాలు కవర్ చేసే ఒక 6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ ఇది. ఇప్పటికీ 6 సంవత్సరాలైనా కూడా ఈ 600 కోట్ల ప్రాజెక్టు మరి పూర్తి కాకపోవడానికి కారణాలు ఏమిటో అర్థం కావట్లేదు. ఉదాహరణకి ఇక్కడ చూస్తున్నాం, ట్రాఫిక్ రెగ్యులేషన్ లేదు. ఎక్కడ పడితే అక్కడ యూటర్న్ తీసుకుని అడ్డదిడ్డంగా ట్రాఫిక్ అట్టించి ఇట్టించి అటు వెళ్ళడం వల్ల కూడా బహుశా కొన్ని యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి. ఇప్పటికే జనం చెప్పేది 100ల సంఖ్యలో ఇక్కడ యాక్సిడెంట్ జరిగాయని చెప్పి. స్థానికులతో మాట్లాడదాం, పాదచారకులతో మాట్లాడదాం, వెహికల్ మీద ఉండే వాళ్ళతో మాట్లాడదాం, ఆటో డ్రైవర్లతో, బస్సు డ్రైవర్లతో, అందరితో మాట్లాడితే వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కో సమస్య. లెట్స్ టాక్ టు దెమ్. రైట్, మీరు ఎక్కడ ఉంటారండి? మేము ఇక్కడే ఉంటాం మేడం. ఈ ఫ్లైఓవర్ పూర్తి కాలేదు, దీనివల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి? గతుకుల రోడ్లు కూడా ఉన్నాయి. ఈ రోడ్లు అయితే మరి దారుణంగా ఉన్నాయి మేడం. వర్షం వచ్చిందంటే మొత్తం ఉసుక జామ్ అయిపోతే బండ్లు స్లిప్ అయి మస్తు మంది పడిపోయారు. ఇప్పుడు వరకు ఈ ఫ్లైఓవర్ అయితే దీనికన్నా వెనక తిరిగి అంబర్పేట, రామంతపురం అక్కడ అన్ని మొత్తం అయిపోయినాయి. ఇది మాత్రం ఇంతవరకు అయిపోతలేదు. ఇంతమంది పడరండి, మా అమ్మ కూడా మేమే లేపుతాం రోజు. पूरा इधर डस्ट पूरा मिट्टी गुप्पा उड़ रहा पूरा लोग गिर रहे, पूरे दिन दुकान पे इधर गिरते रहते रोड पे पूरे। डस्ट की वजह से बहुत परेशानी हो रही है। पूरा परेशान है, बहुत डस्ट आ रहा है, बाइक पे नहीं चल सकते, ऐसा पूरा आग में घुस रहा है। ఇక్కడ నల్ల పోయి ఒక 5 సంవత్సరాలు అయిపోయింది మేడం. రోడ్ కటింగ్ అయినప్పుడు అయింది, నల్ల పక్క పడింది. రోడ్ కటింగ్ ఎందుకు చేసిండ్రు? ఇక్కడ రోడ్ వెళ్ళిపోవాలని చేసారు అప్పట్లో. అయితే చేస్తే నల్ల పక్క పడింది. ఇప్పటి వరకు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మున్సిపాలిటీ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. చాలా ఘోరంగా అధ్వానంగా ఉంది ఇక్కడ రోడ్ల పరిస్థితి చూస్తున్నాము. అంటే ఇక్కడ ఒకటి ఫ్లైఓవర్ కాకపోవడం ఒక పెద్ద సమస్య అయితే, ఆల్టర్నేట్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఏ విధమైన శ్రద్ధ లేకపోవడం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రండి, ఈ ఫ్లైఓవర్ పూర్తి కాలేదు కదండి, ఈ ఫ్లైఓవర్ పూర్తి కాకపోవడం వల్ల మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? చాలా మంది ప్రాబ్లం అవుతుంది మేడం. ఇంకా దుమ్ము ధూళి అంత చాలా ఎంత ప్రాబ్లం అవుతుందంటే చెప్పలేని ప్రాబ్లం అది మేడం. దుమ్ము బాగా అవుతుందా? చాలా మేడం. ఈ డస్ట్ పొల్యూషన్ అంటే ఇది బహుశా కెమెరాలో చూపించడం కష్టం, కానీ ఏం సమస్యలు వస్తున్నాయి డస్ట్ పొల్యూషన్ వల్ల? ఇప్పుడు దగ్గు, సర్ది మొత్తం మాత్రం చెప్పలేని పరిస్థితి మేడం. ఏంటి మీ పేరేంటి? నా పేరు హనుమంతు మేడం. హనుమంతు, ఇట్లా ఫ్లైఓవర్ పూర్తి కాలే కదా, దానివల్ల కాలే మేడం. ఆల్మోస్ట్ ఫుల్ ఫ్లైఓవర్ తొందర అయితేనే కనెక్షన్ ఆటో ప్రాబ్లమ్స్ ఏమైతున్నాయి? ట్రావెల్ అంటే బండ్లు ఖరాబ్ అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది, బండ్లు మొత్తం డ్యామేజ్ అని చాలా ఘోర ప్రమాదం అవుతుంది మేడం. ఇది చాలా కష్టం అవుతుంది మేడం ఫ్లైఓవర్ వేసి. ఫ్లైఓవర్ పూర్తి కాలేదు కదా, రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది చెప్పండి? ఫుల్ ట్రాఫిక్ జామ్ మేడం, చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెళ్ళే ఆఫీస్ వర్కర్స్ అయినా కానీ, లేకపోతే జాబ్స్ స్టూడెంట్స్ అయినా కానీ చాలా లేట్ అయిపోతుంది. మా బస్సెస్ 1 hour 2 hours లేట్ అవుతుంది. మాకు యాక్చువల్లీ మా బస్సెస్ 9 o'clock డిపోకి వెళ్ళాల్సి ఉంది, మాకు 11-12 అవుతుంది. ఫ్లైఓవర్ పూర్తి కావట్లేదు, గుంతలు రోడ్లు అంతా అయిపోయి అయోమయంగా ఉంది మేడం. ఇక్కడ ఫ్లైఓవర్ ఎప్పటి నుంచి చూస్తారండి ఇలాగా? ఇక్కడ దగ్గర ఇప్పుడు 8-9 years నుంచి చూస్తున్నాం మేడం. మరి ఏంటి, ఎందువల్ల ఇది పూర్తి కాదు? దీనివల్ల ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి మేడం. ఎందుకులే ఇబ్బంది చెప్పండి, ఏం ఇబ్బందులు ఉన్నాయి? అంటే ట్రాఫిక్, పార్కింగ్ లేదు, డస్ట్, వర్షం వస్తే వాటర్ వస్తాయి. ఫ్లైఓవర్ పూర్తి కాకపోతే ఏమిటి పరిస్థితి? రాబోయే రోజుల్లో ట్రాఫిక్ పెరుగుతుంది, లక్షల కార్లు వెళ్తాయట రోజు ఇక్కడ. మెయిన్ ఉప్పల్ సర్కిల్ కదా మేడం, ఎక్కడ వెళ్ళాలన్నా ఉప్పల్ నుంచి వెళ్ళాలి. మీరు ఎక్కడ ఉంటారు? ఉప్పల్ లోకల్లో. కానీ మీకు రావడానికి టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. ఒకసారి ఇటు బండి 2 అవతల ఒకటి ఇవతల ఒకటి పెట్టాల్సి వస్తుంది. అవునా? ఇట్లా వెళ్ళాలంటే కష్టమే, ఇట్లా వెళ్ళాలన్నా కష్టమే కదా మేడం. డివైడర్ ఒకటే ఉంటుంది. ఇబ్బందులు అయితే ఏం కోరుకుంటున్నారు మీరు చెప్పండి? తొందరగా మీరు వీలైన తొందరగా అధికారులకు దృష్టికి తీసుకెళ్ళి తొందరగా అయ్యేటట్టు చూడండి. యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇక యూటర్న్స్ లేక అట్లా అక్కడ రాంగ్ రూట్ల నుంచి అట్లా తీసుకోవడం జరుగుతుంది. ట్రాఫిక్ రెగ్యులేషన్ లేదు కదా? ట్రాఫిక్ రెగ్యులేషన్ లేదు, పోలీస్ వాళ్ళు కూడా ఏం పట్టించుకోరు. ఒకటే యూటర్న్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే బోడుప్పల్ నుంచి మధ్యలో ఒక యూటర్న్, మళ్ళీ రింగ్ రోడ్ దగ్గర యూటర్న్ తీసుకోవాలన్నా ఇబ్బంది, చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. దీనివల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్. ఏం కోరుకుంటారు? తొందరగా పని అయిపోయి మంచిగా నీట్గా చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మీరు మాట్లాడతారండి? So it's been 5 years, nothing happened, lot of traffic, lot of issues, and I used to get people complaining about back pain.
lot of problems, and it's been almost 6 years, I think so. Yeah, that's what they're saying. Yeah, it's been 6 years and nothing happened, and you don't have any hope that's gonna finish soon. మీతో సాక్షి కొనసాగుతోంది. ప్రస్తుతం మనం అంబర్పేట వచ్చామన్నమాట. ఇక్కడ కూడా ఒక 1.5 కిలోమీటర్ల పొడవు ఉండే ఒక ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ ఆ ఉప్పల్ ఫ్లైఓవర్తో పాటే జరిగింది. నితిన్ గడ్కరీ గారు అప్పట్లో 6 సంవత్సరాల క్రితం చేశారు. కానీ ఇప్పటికీ ఇది పూర్తి కాకపోవడం వల్ల వచ్చే సమస్యలు చెప్తాను. ఇక్కడ శ్రీరమణ థియేటర్ ఈ ప్రాంతంలో చాలా ప్రసిద్ధిగాంచిన థియేటర్. ఇక్కడ రోడ్లన్నీ తవ్వేసి ఫ్లైఓవర్లు పూర్తి కావడం వల్ల బిజినెస్ మొత్తం పడిపోయింది. దాంతోపాటు మొన్న ఇదే ఫ్లైఓవర్ పైనుంచి ఒక వ్యక్తి కింద పడి మరణించినట్టు మనకు తెలుస్తోంది. వీటన్నిటితో పాటు ఇక్కడ చుట్టూ ఉండే స్థానిక బిజినెస్లు కూడా చాలా ఎఫెక్ట్ అయ్యాయి. పైగా ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మనకి దాదాపు 1.5 కిలోమీటర్ ఉండేది చుట్టుకుని రావడానికి 4-5 కిలోమీటర్లు నడుస్తోంది అని చెప్పి రావాల్సి వస్తుందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. వాళ్ళతో మాట్లాడబోతున్నాం. నమస్కారం సార్, మీరు ఈ థియేటర్ ఓనర్ మేనేజ్మెంట్ ఏదైతే ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసిన ఏరియా నుండి దగ్గర 1.5 కిలోమీటర్ ఏదో ఉంటుంది. ఇది చుట్టుపక్కల 2 సైడ్లు ఇది దగ్గర 6 సంవత్సరాలు అవుతుంది ఇది స్టార్ట్ చేసి. అంతకుముందు డిమాలిషింగ్ స్టార్ట్ చేశారు ఒక 2-3 ఇయర్స్ బిఫోర్. ల్యాండ్ యాక్విజిషన్ కోసం అని డిమాలిషింగ్ చేసి ల్యాండ్ యాక్విజిషన్ చేసి గవర్నమెంట్ అప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ బ్రిడ్జు ఒక ప్రణాళికాబద్ధంగా లేదు. దీనికి ఏం డిపిఆర్ తయారు చేసారో తెలియదు, ఏం ప్లాన్ తయారు చేసారో తెలియదు. బ్రిడ్జ్ స్టార్ట్ చేసిన తర్వాత దీని ప్లాన్లు తయారు చేయడం మొదలుపెట్టారు. జరిగిన పొరపాటు అది. ఇక్కడ పబ్లిక్ ఎంత సఫర్ అవుతున్నది బాధలేదు, బిజినెస్ వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నదని బాధలేదు. 3 సంవత్సరాల నుంచి పాపం చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది దాని మీద ఆధారపడి ఎన్నో అప్పులు చేసిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి బిజినెస్ను ఎవరు కూడా వాళ్ళు పాపం బిజినెస్ చేసుకుంటారు, త్వరగా చేసిద్దామన్నది లేదు. ఇప్పుడు ఈ రోడ్డు కూడా 1 ఇయర్ నుండి ఈ 4 ఫర్లాంగ్ల దూరాన్ని ఏదైతే క్లోజ్ చేసిర్రో ఇది 9 నెలలకు కానీ పర్మిషన్ తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లోనే బంద్ చేశారు. ఇప్పుడు దగ్గర 11 నెలలు కావస్తుంది. ఈ రోడ్డు మీద కూడా ఇదే విధంగా ఉంది. ఈ 11 మొత్తం బంద్ ఉంటుంది అయితే ఎప్పుడు బందే ఉంది. రైట్. సో మీ చాలా ఫాస్ట్ ఫుడ్ మీరు చాలా ఫేమస్ ఇక్కడ రంజాన్ టైంలో అది, కానీ మీ దగ్గర టిఫిన్స్ బాగా బంద్ అయినాయని చెప్పి ఈ ఫ్లైఓవర్ వల్ల కొద్దిగా చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం దుమ్ము ధూళి అన్ని విధాలుగా చాలా సఫర్ అవుతున్నాం మేడం. అంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఇది వరకు డౌన్ ఉంది మేడం. రైట్. ఇంకేం కష్టాలు ఉన్నాయండి? ఇక్కడ కార్పొరేటర్ గారు వచ్చారు, వారితో మాట్లాడదాం. మేడం ఇక్కడ ఏమైందంటే ఈ బ్రిడ్జి వల్ల ఇక్కడ ఈ దుమ్ము ధూళి వల్ల వేలాది మందికి చాలా మందికి అనారోగ్య సమస్యలు, లంగ్స్ సమస్యలు, పెద్ద వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతున్నాయి. ప్లస్ ఇంకోటి అంటే ఈ రోడ్లు బంద్ ఉండడం వల్ల ఆటు రోడ్ నుంచి ఇటు నుంచి ఈ గల్లీలో అయితే చాలా ప్రాబ్లం ఉంది మేడం. ఈ అయ్యప్ప టెంపుల్ లైన్కి వెళ్ళి ఇక్కడ బంద్ ఉండడం వల్ల అయ్యప్ప టెంపుల్ లైన్కి వెళ్ళి వెళ్ళడం వల్ల అక్కడ కూడా ఇరుకిటుకు రోడ్ల వల్ల ఈ ట్రాఫిక్ వాళ్ళు వేల సంవత్సరాల నుంచి బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతారు. అదేవిధంగా సాయంత్రం పూట అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది మేడం. కాబట్టి ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలని కోరుతున్నాం. రైట్ అండి, మీరు చెప్పండి ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ దాదాపు 280 ఇళ్ళు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఎన్ని ఇళ్ళు తీసుకున్నారండి ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం? 200 తీసుకున్నారు. యాక్చువల్లీ బాగంబర్పేటలో స్లమ్ ఏరియా మేడం. మొత్తం ఇక్కడ ఉన్న స్థానికులందరూ చిన్న 3 ఫీట్లు 4 ఫీట్లు గల్లీలు మేడం. ఇక్కడ నుంచి వెళ్ళడానికి పబ్లిక్కి 3 కిలోమీటర్స్ అవుతుంది మేడం. అయితే పక్క నుంచి గల్లీలో నుంచి వెళ్తారు మేడం అందరూ. అసలు 3 సంవత్సరాల నుంచి మా గల్లీలో లేడీస్ ముగ్గు వేయడానికి లేదు మేడం. ఈ 2 వీలర్స్ వెహికల్స్ అందరూ, పిల్లలు కూడా ఎవరు ఆడుకునేటోళ్ళు లేరు. ఎందుకంటే ఎట్ అ టైం అన్ని వెహికల్స్ అట్టే వెళ్తుంటాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇప్పటికైనా గవర్నమెంట్ తొందరగా చేయాలని చెప్తున్నాం. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ప్రాంతంలో? నేను 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాను మేడం. ముందుగా మీ సాక్షి వరకు కృతజ్ఞతలు చెప్పాలి. మీతోనన్నా అవుతుందేమన్నా మా చిన్న ఆశతోనే వచ్చినాము. మీరు దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎంత అవస్థ పడుతున్నారంటే ఇప్పుడు దిల్సునార్ పోవాలంటే కాలేజీ పిల్లలను తీసుకోవాలంటే ఒక 5-6 కిలోమీటర్లు గోల్నాక నుంచి తిరిగి పోవాల్సి వస్తుంది. అంటే రోడ్లు బంద్ అవ్వడం, వన్ వే బంద్ అవ్వడం మేడం. మీరు ఎన్ని గల్లీలో చూసుకుంటారంటే నేను చూపెడతాము. అసలు ఎంత రద్దీగా కనిపిస్తుంది. ఇది ఇంకా పాత నగరం ఆనవాళ్లే కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా మీరు హైటెక్ సిటీ వచ్చిండ్రా ఎప్పుడైనా? అటువైపు వెళ్తారా? మీకు పనులు ఉంటాయా? చాలా ఉంటాయి మేడం. దిల్సునార్ ఉంటుంది, ఉప్పల్ పోయేది ఉంటుంది. అక్కడ బిల్డింగ్లు అవి ఇక్కడ సమ్ము కాబట్టి ఎవరికి అంత అవగాహన ఉండదు. ధర్నాలు ఇవ్వన అక్కడనేమో అన్ని ఫోన్ల మీదనే అయిపోతాయి. ఇప్పుడు 3000 కుటుంబాల షట్టర్లు రోడ్డు మీదకి వచ్చినాయి. ఇన్ని సంవత్సరాలు ఉండదు మేడం. 2 సంవత్సరాలు అన్నారు. ఇది ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోయింది. ఆయన పిలుస్తారా? పనులు అవుతున్నాయి కదా మరి. నత్తనడకనా మేడం. మేడం మీరు ఫార్మర్ కార్పొరేటర్ గా ఉన్నారు. సో ఈ ప్రాంతంలో అంటే ఇలాంటి ఒక క్లిష్టమైన సమస్య కార్పొరేటర్లు వచ్చి తీర్చాలని కాదు, కానీ చాలా పై లెవెల్లో జరగవలసిన ఈ నిర్ణయాలు ఎందుకు అవ్వలేదండి? చాలా తాత్సారం జరిగింది. మా వంతు కృషి కూడా చాలా చేశాము. ఈరోజు పబ్లిక్ ఎంత అవస్థలు పడుతున్నారంటే మీరు గమనించండి. ఇక్కడ నుంచి ఈ ఫ్లైఓవర్, అక్కడ ముస్రాంబాగ్ది మొదలు పెట్టారు, కానీ వర్క్ జరగట్లేదు. అది కూడా నత్తనడకన ఇప్పుడు అప్పుడు అన్నట్టే జరుగుతుంది. ఎంత అవస్థలు పడుతున్నారంటే అంబర్పేట ప్రజలు అంత అవస్థలు పడుతున్నారు. మీరు కార్పొరేటర్ గా ఉన్నారు ఇక్కడ, చెప్పండి. ఇక్కడ అంటే ఈ
ఎప్పటికి తీరుతుందని మీరు భావిస్తున్నారు ఈ సమస్య? మేమే ఇబ్బంది పడుతున్నాం మేడం, ఆయన కాదు నేను కూడా ఇబ్బంది పడుతున్నాను. మేము ఇలా తిరిగి గల్లెలకి వెళ్ళాలి. ఒకసారి ఆ గల్లెల్లో చూస్తే చిన్న చిన్న రోడ్లు, ఒక కారు పోదు, వాళ్ళు జీపీఎస్ పెట్టుకొని వస్తారు చాలామంది. నేనే చూస్తుంటాం, చాలా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. ఎవరు కూడా పట్టించుకోకుండా ఉంటే కూడా చాలా అన్యాయం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న మేరకు, ఎందుకంటే గత సర్కార్ ఏ మాట కామాట వాళ్ళు ఉన్నట్టు వాళ్ళ చాప్ చూపించారు, వాళ్ళ ముద్ర పడింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ముద్ర స్పష్టంగా 10 సంవత్సరాల పాటు కనిపించింది తెలంగాణలో. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏ మేరకు చొరవ తీసుకుని మీ పనులు పూర్తి చేయించడంలో కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలో లేకపోతే వాళ్ళు చేయగలిగిన చేయడమో చేస్తుందో చూడాలండి. ఏమంటారు? రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని గురించి ఏం పట్టించుకో. మొన్న బోనాల పండుగ జరిగింది, ఇక్కడికి అందరు మినిస్టర్లు వచ్చారు, మన ఎంపీ కూడా వచ్చారు, కానీ వాళ్ళు కూడా ఎవరు చూసి వెళ్ళారు కానీ దీని గురించి స్పందించింది కానీ అరే ఇక్కడ ఇంత పెద్ద బోనాలు జరిగినాయి, చాలా పెద్ద పండుగ జరుగుతుంది బోనాల పండుగ. యాజ్ ఇట్ ఈస్ సికింద్రాబాదు మన లాల్ దర్వాజాలో జరిగినట్టు ఇక్కడ అంబర్పేటలో కూడా చాలా పెద్ద ఎత్తున బోనాలు జరుగుతాయి. అంత పెద్ద బోనాల పండుగ వాళ్ళు కూడా విజిట్ చేశారు. విజిట్ చేసినాక చూసినాక కూడా వాళ్ళు స్పందించకపోవడం బాధాకరం. ఏదో పండగకు వచ్చేసి జనంతో వెళ్ళిపోయి ఉండడం వేరు, ఇక్కడ స్థానికంగా ఉంటున్న వాళ్ళకి తెలుస్తుంది ఎంత నరకం ఇది. మరికొంతమందితో మాట్లాడతామండి. ఇక్కడ ఏంటంటే చాలా టూ మచ్గా ట్రాఫిక్ జామ్ ఉంది మేడం, చాలా కష్టమవుతుంది జనాలకు, చాలా ప్రాబ్లం. ఇంకోటి అందులో ట్రాఫిక్ వాళ్ళు ఏం చేస్తారు, ఫోటోలు కొట్టడం కానీ, ప్రతి ఒక్కరు చిన్న వాళ్ళకి చాలా రాయడం కానీ, ఏమైనా అడిగితే మీకేంది మేము చేయాలి, మా డ్యూటీ మేము చేయాలి, ఆ పోలీసుల ప్రాబ్లం కూడా చాలా టూ మచ్ అయింది మేడం. ప్రజలకి చాలా ఇబ్బందులు కలిగిస్తున్నాయి ఈ ఫ్లైఓవర్లు పూర్తి కాకపోవడం అనే సమస్య. మరి ఎప్పటికి తీరుతుందో తెలియదు. ఫైనల్గా మరొకరితో మాట్లాడదాం. చెప్పండి సార్. ఈ సమస్యని దానివల్ల పరిష్కరించవలసింది కేంద్ర మంత్రిదే, కేంద్ర ప్రభుత్వం చేతులు ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఇది. కాబట్టి కేంద్ర మంత్రి చొరవ తీసుకొని పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. రైట్ అండి, ప్రస్తుతానికి ఇది సమస్య. మనం 2 ఫ్లైఓవర్ల పరిస్థితి చూసాం. ఇక్కడ 3వ ఫ్లైఓవర్ కూడా మూసరంబాగ్ అండి. ఎక్కడ? దారపల్లి. అయితే అనేక చోట్ల ఫ్లైఓవర్లు అంటే పునాదులు పడిపోయాయి, రోడ్లు తవ్వ అవతల పెట్టేశారు. ఇక్కడ అధ్వానంగా ఉన్న ఇలాంటి రోడ్లు, కచ్చా రోడ్లు చూస్తున్నాం. ఇంకా షాపులు, చిన్న చిరు వ్యాపారస్తులకు ఉండే ఇబ్బందులు అన్నీ కావు. వీటన్నిటితో పాటు అన్నిటికంటే మించి అసలు ఒక జనజీవన స్రవంతిలో ఒక నాగరిక సమాజం ఉంటున్న ప్రదేశంలో లేదు. ఇప్పుడిప్పుడే కొత్తగా పుట్టుకొస్తున్న నగరంలో అనిపిస్తుంది. ఇది మన హైదరాబాదా? నమ్మలేకపోతున్నాం కదా. సో ఈ సమస్యలన్నింటికీ కూడా తక్షణం ఫ్లైఓవర్ల పూర్తే సమాధానం అని చెప్తూ ఇది ఇవాల్టి కార్యక్రమం. మీతో సాక్షి ఇలాగే ప్రయాణిస్తుంది. అండ్ అలాగే ప్రతి వారం కూడా ఒక ఏరియాలోకి వస్తాం, మీ సమస్యలు తెలుసుకుంటాం, అధికారులకు తెలియపరుస్తాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు సాక్షి.